గ్లోరీ టు గాడ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనం చదువుకుందాం. మీరు ఆయన ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పినలా మీ వల్లే నేనును అబద్ధికునైందును, కానీ నేను ఆయనను ఎరుగుదును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును మన ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మేడలో ఇంకా నిద్రపోయేవాళ్ళు, పనుల్లో ఉన్నవాళ్ళు, ప్రార్థనలో ఉన్నవాళ్ళు, వాక్య ధ్యానం చేస్తున్న వాళ్ళు, ఇలా వేరు వేరు వ్యక్తులు ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి మా చిన్న సంఘం నుంచి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం ఇచ్చేటువంటి సందేశాలు ఫేస్బుక్లో లైవ్ ఇస్తున్నాను. ఒక ఆదివారపు మెసేజ్లు మాత్రమే, మిగతా మధ్యలో కార్యక్రమాలకి వాటికి అది కూడా లైవ్ కాదు, మెసేజ్ మాత్రమే ఇస్తున్నాను. కనుక ఆ మెసేజ్ మీరు వీలైతే లేకపోతే ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని లేదా ఆ సందేశాన్ని విని దేవుని దీవెనలు పొందాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ఈ దినాల్లో దేవుడు తన దాసుల్ని వాడుకుంటున్నాడు. అక్కడక్కడ చాలామంది దేవుజనులు వాడబడుతున్నారు. వీరందరిని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. ఇలా దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడు అంటే, దేవుడు తన కుమారుణ్ణి లోకానికి మరలా రెండోసారి త్వరగా పంపించాలనుకుంటున్నాడు. అనగా యేసు త్వరగా రాబోతున్నాడు. యేసు రావడానికి ముందుగా చాలా పనులు జరగాలి. చాలా పనులు జరగాలంటే సువార్త ప్రకటన జరగాలి. సువార్త ప్రకటన జరిగి విశ్వసించాలి ప్రజలు. సమస్త జనులకు సాక్ష్యార్థమై ఈ సువార్త ప్రకటించబడాలి. రక్షణార్థమని కాదు, రక్షణార్థం కూడా, రక్షణార్థమై సాక్ష్యార్థమై ఈ సువార్త ప్రకటించబడుతుంది. స్తోత్రం. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. టీవీలు, ఇంటర్నెట్, యూట్యూబ్ ద్వారా ఇలా వేరు వేరు మాధ్యమాల్లో దేవుని సందేశం వెళ్తుంది. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. అపవాదికి సమయము ఎలాగూ కొద్దిగా ఉందో అలాగే దేవుని బిడ్డలమైన మనకు కూడా, లేకపోతే ప్రభువు కూడా సమయం కొద్దిగా ఉందని ప్రభు అంత్యదినములో అనేకుల మీద ఆయన ఆత్మను కుమ్మరించి కుమారులు, కుమార్తెలు, దాసులు, దాసురాండ్రు, వృద్ధులు, యవనులు, స్తోత్రం, ఇలా వీరి మీద ఆత్మను కుమ్మరించి కార్యములు జరిగిస్తున్నాడు. వీరి మధ్యలో ఈ యవనస్తులు దర్శనాలు చూస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు అనేటువంటి మాటలు మనం లేఖనాలు యోవేలు గ్రంథంలోనూ అపోస్తుల కార్యముల్లోనూ చూడగలం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. కొంతమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వారందరిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. గత 10 రోజులుగా నా ఫోన్ కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. ఎవరైనా కాల్ చేసినప్పుడు కాసేపటికి అది నేను ఆన్ చేయకుండానే ఆన్ అయిపోతుంది. నేను మార్గ మధ్యలో ప్రయాణాల్లో ఉన్నప్పుడు నేను గమనించినప్పుడు కాల్ లిఫ్ట్ చేసినట్టుగా వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది కాల్ లిఫ్ట్ చేయడం కాదు, నేను లిఫ్ట్ చేయడం కాదు. తర్వాత కాసేపటి అది కట్ కావడం ఏదో ఒకటి జరుగుతుంది. అది మొబైల్ది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. స్తోత్రం. ఏదేమన్నప్పటికీ మీరు ఒక మెసేజ్ కానీ, SMS మెసేజ్ కానీ, లేదంటే వాట్సాప్ మెసేజ్ పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే కొత్త నెంబర్ నుంచి వచ్చినప్పుడు నేను ముందు వెనక ఆలోచిస్తాను, ఏంటిది ఎత్తాల్సిన అవసరం ఉందా, లిఫ్ట్ చేసి అటెండ్ చేయాలా అన్నట్టుగా ఆలోచిస్తుంటాను. కనుక ఈ నంబర్లో మీరు సేవ్ చేసుకున్నట్లయితే వాట్సాప్లోంచి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం తండ్రిని ఎలా గణపరచాలి, యేసు తండ్రిని ఎలా గణపరిచాడు. భౌతికమైన తండ్రిని గణపరచడం కాదు, ఆత్మ సంబంధమైన, అనగా దేవుణ్ణి గణపరచడం. దెయ్యం పట్టిన వాడు అని యూదులు, గణపరచువాడు అని యేసు. ఏది వాస్తవం? ఒకటి మాత్రమే వాస్తవమయ్యే అవకాశం ఉంది. దేవుని గణపరచువాడు, తండ్రిని గణపరచువాడు అనేది వాస్తవం అని ఈ అధ్యాయం మనం చదివితే, ఈ అధ్యాయమే కాదు 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయం, వీటిలో మనం చదివితే మనకు అర్థమవుతుంది.
తండ్రికి వ్యతిరేకంగా ఆయన ఏం మాట్లాడలేదు, తండ్రికి వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు, ఆయన దేవదూషణ చేయలేదు, ఆయన ఉన్న విషయాలు చెప్పాడు. కానీ ప్రజలు వాటిని సరిగా స్వీకరించలేకపోయారు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రిని ఎలా గణపరచాలి అనే దాని గురించి 4 విషయాలు మనం ఆలోచించాం. ఒకటి, నేర్చుకోవడం ద్వారా. వాడికి నేర్చుకునే తత్వం ఉందండి, వాడు నేర్చుకుంటాడండి. కొంతమందికి నేర్చుకునే తత్వం ఉండదు. నాకన్నీ తెలుసు అనేటువంటి ధోరణిలో ఉంటారు. నాకన్నీ తెలుసు అనే ధోరణి ప్రమాదకరమైన ధోరణి. ఎవరికి అన్నీ తెలియదు, అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొందరికి కొన్ని తెలుసు, అందరికీ అన్నీ తెలియదు అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా ఆయన దగ్గర నుంచి వినడం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో నిలుచుండి పెళ్లి కుమారుని స్వరం వినేటువంటి స్నేహితుణ్ణి అని చెప్పాడు. వింటూ ఉండడంలో ఏదో విషయం ఉంది. వింటూ ఉంటే వివరాలు తెలుస్తాయి, వింటూ ఉంటే విశ్వాసం పెరుగుతుంది, వింటూ ఉంటే వివేచన కలుగుతుంది, వింటూ ఉంటే విజ్ఞానం కలుగుతుంది. వినడం వల్ల ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ఈ రోజుల్లో వినడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎవరు చెప్పడానికో లేదా మౌనంగా ఉండడానికో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చెప్పడానికే ఇంట్రెస్ట్ పడుతుంది, వాళ్ళే మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొన్ని ఇళ్ళకి వెళ్తే దేవుని సేవకులం అనేది కూడా గమనించి వాళ్ళే వాక్యాలు చెప్తుంటారు పెద్దోళ్ళు, కొంతమంది చాదస్తపోళ్ళు. స్తోత్రం. వాక్యం చెప్పకూడదని కాదు, అన్ని జనులకు, ఇరుగు పొరుగు వారికి, క్రైస్తవులైన వాళ్ళు, దేవుని బిడ్డలైన వారు సువార్త చెప్పాలి. పాస్టర్ వస్తే పాస్టర్ని కూర్చోబెట్టుకుని పాస్టర్కే వాక్యం చెప్తూ కూర్చుంటే ఎలాగా? స్తోత్రం. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా పంపబడినటువంటి అనుభవం, పంపబడ్డం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం మనకందరికీ తెలిసిన విషయమే. ఉజ్జియా అనేటువంటి రాజు చనిపోయినటువంటి సంవత్సరంలో, ఆ సంవత్సరం యొక్క ఆరంభంలోనో లేకపోతే చివరినో మధ్యలోనో ఎప్పుడో జరిగింది ఆ ఇన్సిడెంట్. ఆ సందర్భంలో లేకపోతే ఆ సంవత్సరంలో జరిగినటువంటి ఉజ్జియా రాజుకు కలిగిన దర్శనం కాదు, కానీ యెషయా అనేటువంటి ప్రవక్తకు కలిగినటువంటి దర్శనం. ఆ దర్శనములో యెషయా యొక్క పరిస్థితులు, యెషయా యొక్క భవిష్యత్తును గురించి చెప్పలేదు. కానీ నా నిమిత్తము ఎవరు పోతారు? Whom shall I send? Who will go for me? నా నిమిత్తం ఎవరు వెళ్తారు, నేను ఎవరిని పంపుదును అనేటువంటి మాటలు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. అప్పుడు యెషయా అన్నాడు, నేనున్నాను, నన్ను పంపించమన్నాడు. పంపించడం అంటే అంత సులభంగా పంపించడం వీలు పడదు బాబు. అగ్ని తగలాలి, ఫైర్ తగలాలి. అవును, పంపించబడ్డం అంటే చిన్న పని కాదు. పంపించబడాలంటే పరిశుద్ధాత్మ అగ్ని తగిలించుకొని వెళ్ళాలి. మీరు వెళ్ళేటువంటి వాళ్ళు, పొలాలకు వెళ్ళేవాళ్ళు, క్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు, పట్టణాలకు వెళ్ళేవాళ్ళు, గ్రామాల పల్లెటూళ్ళకి వెళ్ళేవాళ్ళు అగ్నిని తగిలించుకొని అగ్ని స్పర్శను అనుభవించి వెళ్ళాల్సిన అవసరం ఉంది అని యెషయా గ్రంథం 6వ అధ్యాయపు కథనం మనకు తెలియజేస్తుంది. స్తోత్రం. కాబట్టి పంపబడడం ద్వారా, ఒకటి నేర్చుకోవడం ద్వారా, రెండవది వినడం ద్వారా, మూడవది పంపబడడం ద్వారా, నాలుగవదిగా మనం ఆలోచించిన విషయము ఆశలు నెరవేర్చడం ద్వారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడిన మాట, తనను ఆరాధించువారు ఇట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి యొక్క కోరిక, ద డిజైర్ ఆఫ్ ద ఫాదర్. తండ్రికి చాలా కోరికలు ఉన్నాయని కాదు, వీళ్ళందరూ మంచి ఉద్యోగాలు చేయాలి, బాగా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, బిడ్డలను కనాలి అని కాదు తండ్రి యొక్క ఉద్దేశం. ఆరాధించాలి అనేది తండ్రి యొక్క ఉద్దేశం. వర్షిపింగ్ హిమ్ ఈజ్ ద డిజైర్ ఆఫ్ హిస్ హార్ట్. హీ వాజ్ ఎక్స్పెక్టింగ్ వర్షిప్ ఫ్రమ్ బిలీవర్స్. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ వర్షిప్ ఫ్రమ్ ఎవ్రీ సెయింట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను ఏదో ఆరాధన చేసేసి ఫార్మాలిటీకి ఆరాధన చేసి ఒక అరగంట 10 నిమిషాలు ఇక తప్పదు కదా అన్నట్టు ఆరాధన చేసే కాదు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క హృదయ వాంఛ. తండ్రి చిత్తం గురించి మనం మాట్లాడుకున్నాం. అనగా నేర్చుకోవడం ద్వారా, వినడం ద్వారా, పంపబడడం ద్వారా, అంతేకాకుండా చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా దేవుని మహిమపరచవచ్చు, తండ్రిని మహిమపరచవచ్చు అని గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. రండి, ఈ సమయంలో యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనం. మీరు
ఆయనను ఎరుగరు, మీరు ఆయన్ను ఎరుగరు, నేను ఆయన ఎరుగుదును, నేను ఆయన్ను ఎరుగుదును. అయినను ఆ, ఎరుగనని నేను చెప్పినలా మీ వలె నేనును అబద్ధికునయుందును గాని నేను ఆయన ఎరుగుదును. but you are not in relationship with him. I know him intimately. Even if I said anything other than the truth, I would be a liar like you. I know him and I do as he says. I know him. నేను ఆయన్ను ఎరుగుదును. స్తోత్రం. హల్లెలూయా. చదువుతున్నాను 55వ వచనం. స్తోత్రం. But in reality you have never embraced him as your own. ఆయన మీ సొంతవాడు, సొంత తండ్రి అన్నట్టుగా ఆయనను మీరు ఎప్పుడు ఆలింగనం చేసుకోలేదు. వాస్తవంగా మాట్లాడాలంటే I know him. I would be a liar like yourselves if I told you anything less than that. దానికన్నా తక్కువ చెప్తే, దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోతే, ప్రస్తావించకపోతే, స్తోత్రం, నేను అబద్ధికుడు అవుతాను, మీలాగా అబద్ధికుడు అవుతాను. మీరందరూ అబద్ధికులు, మీ తండ్రి అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. నేను మీలాగా అబద్ధికుడిని కాదు. ఇఫ్ ఐ టోల్డ్ యూ ఎనీథింగ్ లెస్ దాన్ దట్, ఐ హ్యావ్ ఫుల్లీ ఎంబ్రేస్డ్ హిమ్ అండ్ ట్రెజర్ హిస్ ఎవ్రీ వర్డ్. నేను ఆయనను గాఢంగా ఆలింగనం చేసుకున్నాను, అనగా సన్నిహిత సంబంధంలో ఉన్నాను అని యేసు ప్రభు చెప్పేట మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మన టైటిల్ ప్రత్యేకమైన వాడు, ఈజ్ అ డిఫరెంట్ వన్. ఎలా ప్రత్యేకమైన వాడు? యేసు యొక్క ప్రత్యేకత ఏంటి? యేసు ఎవరో తెలుసుకున్నాం. యేసు యొక్క ప్రత్యేకత ఏంటో మనకు తెలుసుకోవాలి, ఇంకనూ తెలుసుకుంటాం. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏమిటి అదొక ప్రశ్న, పరమగీత గ్రంథంలోని ప్రశ్న. వేరు దేవుని కన్నా నీ దేవుని ప్రత్యేకత ఏంటి? ఈ దేవుడు, నా ప్రభు యొక్క ప్రత్యేకత ఏంటో నేను చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. యేసు అందరిలో ఉన్నప్పటికీ అందరి లాంటి వాడు కాదు, లోకములో ఉన్నప్పటికీ లోక సంబంధి కాదు, ప్రజల మధ్యలో ఉన్నప్పటికీ ఆయన పరసంబంధిగానే జీవించాడు, పైనున్నవాడిగానే జీవించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనలాంటి వాడు కాదు. స్తోత్రం. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఆయన మనలాంటి వాడు కాదు, నరుడు కాదు, పశ్చాత్తాపడు అనే మనుషుడు కాదు, ఆయన మనుషుడు కాదు, నరుడు కాదు అన్నప్పుడు ఆయనలో జీవం లేదని కాదు దాని అర్థం. స్తోత్రం. ఆయన ప్రత్యేకమైన వాడు. హీఈస్ అ డిఫరెంట్ మ్యాన్. స్తోత్రం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో 81వ వచనంలో చూస్తే, నేను మౌనంగా ఉన్నానని నేను మీలాంటి వాడిని మీరు అనుకుంటున్నారేమో. కాదు. స్తోత్రం. గాడ్ ఈజ్ డిఫరెంట్. హీఈస్ డిఫరెంట్ దాన్ ఆల్ పీపుల్. సమస్త మనుషుల కన్నా ఆయన ప్రత్యేకమైన వాడు. స్తోత్రం. 50వ కీర్తనలో మనం ఇంతకుముందు కూడా నేను 1-2 సార్లు ప్రస్తావించి ఉండొచ్చు. స్తోత్రం. చక్కటి వాక్య భాగాలు కనుక మనం కొద్ది చదువుకుందాం. 50వ అధ్యాయం 21. ఇట్టి పనులు నువ్వు చేసినను ఓ భక్తుడా, భక్తుడని కాదు, 16వ వచనంలో భక్తిహీనులతో చెప్తున్నాడు. ఓ భక్తిహీనుడా, భక్తుడిగా ఉండి భక్తిహీనుడిగా మారినవాడా, భక్తిలో లోపము కలిగినవాడా, భక్తి తగ్గినవాడా, భక్తిహీనుడా, నీవు ఇట్టి పనులు చేసినను, అనగా వ్యభిచారం చేసినను, వ్యభిచారుడు సాంగత్యం చేసినను, దొంగతో ఏకీభవించినను, దిద్దుబాటు అసహ్యంగా జీవించినను, నాలుకతో కపటములు కల్పించుచున్నను, కీడు చేయాలని నోరు తెరిచినను, ఇన్ని చేసినను నేను మౌనినై ఉంటిని. స్తోత్రం. అందుకు దీన్ని బట్టి నేను కేవలము నీ వంటి వాడిని నువ్వు అనుకుంటివి. అయితే స్తోత్రం, నీ కనుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. దేవుని స్తోత్రం. దేవుడు మనలాంటి వాడుగా కనిపిస్తాడేమో కానీ మనలాంటి వాడు కాదు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఈ మాట చెప్పినప్పుడు న్యాయాధిపతుల గ్రంథములో 16వ అధ్యాయము 7వ వచనము, 11వ వచనము, 17వ వచనము 3 వచనాలు గమనిస్తే, సంసోను దెలీలాతో అంటున్నాడు, నేను మీలో బలహీనున్నైపోయి బలము తొలగిపోయి మీలో ఒకని వంటి వాడిగా సామాన్యుడిగా అవుతాను. అంటే దాని అర్థం నేను ఇప్పుడు సామాన్యుడి కాదు, నేను శక్తిలో ఉన్నాను, అభిషేకంలో ఉన్నాను, ప్రతిష్టలో ఉన్నాను, నేను ప్రత్యేకమైన వాడిని. నేను ఒక అన్యురాలని చేసుకోండొచ్చు, నా శత్రువర్గంలోంచి ఫిలిస్తీరాలని నేను చేసుకోండొచ్చు, దెలీలాని చేసుకోండొచ్చు, బట్ ఐఎమ్ డిఫరెంట్. యు ఆర్ డిఫరెంట్. యు ఆర్ కాల్డ్ టు బి డిఫరెంట్. స్తోత్రం. ఈ లోకంలో భిన్నమైన వాళ్ళుగా ఉన్నాం మనం.
ఏటికి ఎదురీత చేసేవాళ్ళుగా మనం ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఐఎమ్ డిఫరెంట్ అని శాంసన్ చెప్పుకున్నాడు. శాంసన్కే డిఫరెంట్ అని చెప్పుకోగలిగినప్పుడు యేసు మరింత డిఫరెంట్ అని ఎందుకు చెప్పుకోలేము? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో మనం గమనిస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు. స్తోత్రం. 7వ అధ్యాయము 26వ వచనం. హీ ఈస్ ద హై ప్రీస్ట్ హూ పర్ఫెక్ట్లీ ఫిట్స్ అవర్ నీడ్స్, హోలీ వితౌట్ ఎ ట్రేస్ ఆఫ్ ఈవిల్, వితౌట్ ద ఎబిలిటీ టు డిసీవ్. మోసగించలేని స్వభావం, పాపము చేయలేని స్వభావం, అండ్ ఎగ్జాల్టెడ్ బియాండ్ ద హెవెన్స్. స్తోత్రం. హల్లెలూయా. తెలుగులో కూడా మనం చదివినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. పాపులలో, ఇది మనకు కావాల్సిన పాయింట్. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులతో కలుసుకోక, పాపులతో సహవాసము చేసుకోక, డిఫరెంట్గా ప్రత్యేకంగా ఉన్నవాడు. సంసోను కన్నా ప్రత్యేకంగా ఉన్నవాడు. పాత నిబంధన భక్తుల కన్నా ప్రత్యేకంగా ఉన్నవాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. దావీదు అన్నాడు, మేము స్త్రీలకు ఎడముగా ఉన్నాము, అనగా ప్రత్యేకంగా ఉన్నాం. స్త్రీలకు, లోకానికి, పాపానికి ఎడంగా ఉండాలి. అది ప్రత్యేకత, అది సెపరేషన్. అబ్రహాము లోతు నుంచి వేరయ్యాడు. వెలుగులో, చీకటిలోంచి వెలుగు వేరయ్యింది. సెపరేషన్ కావాలి దేవుని బిడ్డలకి. సెపరేషన్ లేకుండా కలిసి జీవించడంలో అర్థం లేదు. సరే, ఏదేమైనప్పటికీ యేసు యొక్క ప్రత్యేకతలు, యేసును ప్రత్యేకమైన వాడుగా మనం ఎలా చెప్పగలం, దానికి ఆధారాలు ఏంటి అనే దాని గురించి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రత్యేకమైన వాడు అనగా భిన్నమైన వాడు. హీఈస్ డిఫరెంట్ మ్యాన్, డిఫరెంట్ పర్సన్. దానియేలు గ్రంథము 1వ అధ్యాయములో అందరిలాగా, బబులోను బిడ్డల్లాగా, బబులోను యవనస్తుల్లాగా, లేకపోతే ఇతర బానిస యవనస్తుల్లాగా దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఉండదలుచుకోలేదు. దే వాంట్ టు బి డిఫరెంట్. స్తోత్రం. మనల్ని డిఫరెంట్గా ఉండడానికి పిలిచాడు. మనల్ని డివిజన్స్ కల్పించడానికి పిలవలేదు. బట్ వీ షుడ్ బి, వీఆర్ నాట్ కాల్డ్ టు కాజ్ డివిజన్స్, బట్ వీఆర్ కాల్డ్ టు బి, or we are called to live in a different lifestyle. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపంలోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. ఎందుకు రాలేరు? స్తోత్రం. అని ఎవరు అడగలేదు. మేము కూడా వస్తాము, మాకు కూడా రావాలని ఆశగా ఉంది. అదేదో కొత్త స్థలం అంటున్నావు కదా, ఏముంది, గలిలీ గురించే మాట్లాడుతున్నావా, సమరయ గురించి మాట్లాడుతున్నావా? లేదండి, గ్రీసు దేశస్తులు చెదిరిపోయిన వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్తాడేమోనండి. 7వ అధ్యాయం చివరి భాగంలో, గ్రీసు దేశస్తుల్లో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్తులకు బోధించునా, ఏంటినా నన్ను వెదకుదురు కానీ కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని నేను చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకున్నారని 7వ అధ్యాయము 35, 36 వచనాల్లో మనం చూడగలం. మళ్ళీ ఇదే ఇష్యూ, మళ్ళీ ఇదే వాదన. నేను వెళ్ళి చోటికి మీరు రాలేరు. అనగా నా గమ్యం వేరు, నా గమనం వేరు, నా గమ్యం వేరు. ఎవరి గమ్యం వేరుగా, ఎవరి గమనం వేరుగా ఉంటుందో వారి గమ్యం వేరుగా ఉంటుంది. ఆయన చెప్పినట్టు మాట, గమ్యము వేరుగా ఉండడానికి, అందరికి ఉన్నటువంటి గమ్యం కాదు. దావీదు చెప్పాడు, సర్వలోకుల మార్గంలో నేను వెళ్ళాల్సింది. కానీ సర్వలోకులకు భిన్నమైన మార్గములో సృష్టికర్త అయినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు వెళ్తాడు. అందరూ మరణం ద్వారా వెళ్తే ఈయన పునరుత్థానం ద్వారా, ఆరోహణం ద్వారా వెళ్ళారు. స్తోత్రం. అందరూ ఒకవేళ ఎత్తబడ్డం ద్వారా ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన కలుసుకోవడానికి వెళ్తే, ఈయన ఆరోహణం ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం ఆలోచించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మొట్టమొదటి విషయం, గమ్యాన్ని కలిగి ఉండడంలో, అగమ్య గోచరంగా ఉండడం కాదు. మానవుడికి అగమ్య గోచరం ఏది అర్థం కావడం, కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. స్తోత్రం.
ఒకటి గమ్యాన్ని కలిగి ఉండడంలో. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆయన మీరు కిందివారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యు ఆరిజినేట్ ఫ్రమ్ ద ఎర్త్ బిలో, అనగా భూమి మీద నుంచి పుట్టిన వాళ్ళు మీరు. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద హెవెన్స్ అబోవ్, యు ఆర్ ఫ్రమ్ దిస్ వరల్డ్, ఐ ఆమ్ నాట్. తేడా ఉంది చూసారా? యేసు వారి మధ్యలో సంచరించాడు, వారిలో ఒకడిగా ఉన్నాడు, వారితో తిన్నాడు, వారితో తాగాడు, వారితో ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ హీఈస్ డిఫరెంట్, హీ వాస్ డిఫరెంట్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. అనగా ఆయన అనుబంధం కలిగి ఉండడంలో, ఈ లోకంతో కాదు ఆయన అనుబంధం, ఆయన అనుబంధం పైలోకంతో, పైలోకములో ఉన్నటువంటి తండ్రితో. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే, స్తోత్రం, పైనున్న వాటినే వెతకండి, కానీ కిందన్న వాటిని కాదు. కిందన్న వాటిని వెతకం. మనం లేపబడ్డాం, పునరుత్థానపు అనుభవం ఉంది. కిందన్న ప్లాట్ల కొరకో, కిందన్నటువంటి స్థలాల కొరకో, కిందన్నటువంటి ఎండ్ల కొరకో, కిందన్న డబ్బు కోసము, కిందన్న భోజనం కోసం, వీటి కోసం కాదు. మనం పైన వాటిని వెతుకుతున్నాం. స్తోత్రం. పైన ఏముంది? ఏమి లేదా? ఏమి లేకపోవడం ఏంటి? పైన ఆకాశం మేఘాలే కదా? నో. స్తోత్రం. పైన ఏముంది అంటే అక్కడ క్రీస్తు ఉన్నాడు. క్రీస్తుని వెదికే వాళ్ళుగా ఉండాలి. ఈ లోక సంబంధమైన డబ్బునో దేన్నో వెదికే వాళ్ళు కాదు మనకు కావాల్సింది. పునరుత్థానపు అనుభవం వాళ్ళలో ఉంది అన్నానికి రుజువు అదే. స్తోత్రం. అపోస్తుల పాదాల దగ్గర డబ్బు పడేశారు. ఈ రోజులో మన వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. స్తోత్రం. డబ్బుకు విలువనివ్వలేదు వాళ్ళు. డబ్బు ప్రాముఖ్యంగా భావించలేదు. వాళ్ళ సమర్పణ అటిది. కానీ మనోళ్ళ సమర్పణ మాత్రం డబ్బే సర్వస్వమని భావిస్తున్నారు. ఎంత విచారకరం. ఆదిలో వాళ్ళకి, ఆది సంఘానికి, ఆది సంఘపు సేవకులకి, అంత్యదినపు సంఘపు సేవకులకి తేడాలు గమనించండి. ఎక్కడ డబ్బు కనిపిస్తే అక్కడ దాని వెనకాల పోయేటువంటి యూదా ఇస్కరియోతు లాంటి సేవకులు చాలామంది ఉన్నారు. యూదా ఇస్కరియోతులే. ఎవరు ఏది ఇచ్చినా చేతులు చాపుతూ తీసుకుంటూ, ఎంత ఘోరమైనటువంటి ప్రజలు. యేసు కాలంలో ఒక్క యూదా ఇస్కరియోతు, కానీ 21వ శతాబ్దంలో అనేక మంది యూదా ఇస్కరియోతులు. మళ్ళీ సమర్థించుకోవడాలు, మేము అడగలేదు వాళ్ళు ఇస్తున్నారు, మేము అడగలేదు వాళ్ళు ఇస్తున్నారు. స్తోత్రం. అపవాది కుమారులు అనడానికి ఎటువంటి సందేహం లేదనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవది అనుబంధం కలిగి ఉండడంలో. నీ అనుబంధం దేంతో? కిందున్న లోకంతోనా, పైన లోకంతోనా? నువ్వు కిందున్న లోకంలో ఉన్నావు, కానీ భూమి మీద ఉన్నావు, మనసంతా పైనే ఉంది. స్తోత్రం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 55వ వచనం. మీరు ఆయనను ఎరుగరు. యూ డోంట్ నో హిమ్. ఆయన అంటే తండ్రిని ఎరుగరు. నేను ఆయన్ను ఎరుగుదును. యేసు ప్రభు చెప్పినటువంటి మాట. హల్లెలూయా. స్తోత్రం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో గమనిస్తే 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆత్మలో చూడదు. లోకం భౌతికంగా చూసే అవకాశం లేదు. ఆత్మస్వరూపిణి ఆత్మలోనే చూడాలి, భౌతికంగా చూడదు. లోకము ఆయన్ను చూడదు. లోకము గుడ్డిది. ద వరల్డ్ ఈజ్ బ్లైండ్. ఆయనను ఎరుగదు. ఎవరిని? తండ్రిని ఎరుగదు, పరిశుద్ధాత్మను ఎరుగదు, యేసును ఎరుగదు. యేసుని అనగా త్రిత్వంలో ముగ్గురిని ఎరగలేదు ఆయన. కనుక ఎరుగదు గనుక ఆయనను పొందనేరడు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రిని ఎరుగని, కుమారుని ఎరుగని, పరిశుద్ధాత్మను ఎరుగని. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సంగతి కూడా మాకు తెలియదని అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో చెప్పినటువంటి ఎఫెసీలోని ప్రజలు 12 మంది పురుషుల గురించి మనం చదువుకుంటున్నాం. స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు జ్ఞానములో, పొందుకున్న జ్ఞానములో, కలిగి ఉన్న జ్ఞానములో జీసస్ ఈస్ డిఫరెంట్ ఇన్ హ్యావింగ్ హిస్ డెస్టినీ. నెంబర్ 2, జీసస్ ఈస్ డిఫరెంట్ ఇన్ హ్యావింగ్ అటాచ్మెంట్. మూడవది, జీసస్ ఈస్ డిఫరెంట్, యేసు డిఫరెంట్ ఇన్ హ్యావింగ్ ద నాలెడ్జ్. పైనుండి వచ్చే జ్ఞానం కలిగి ఉన్నాడు. దెయ్యముల జ్ఞానము మనుషులకు ఉంది, భూమి మీద ఉన్న జ్ఞానం ఉంది.
లోక సంబంధమైన జ్ఞానం ఉంది. 4వ విషయం చెప్పి ముగించేస్తాను. స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయము స్తోత్రం 55వ వచనం. ఆయనను ఎరుగునని నేను చెప్పినట్లా నేను మీ వలన అబద్ధికుండా ఉందను కానీ నేను ఆయన ఎరుగుదును, ఆయన మాటను గైకొనుచున్నాను. స్తోత్రం. నేను ఆయన ఎరుగుదును, నేను మీ వలన అబద్ధికుని కాదు, నేను అసత్యవంతుడిని కాదు, నేను సత్యమే చెప్పుచున్నాను. 45వ వచనంలో నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. స్తోత్రం. ఆయన మాటలో ఆయన మాట ప్రత్యేకమైనది. ఆయన మాట గురించి మనం ఆలోచిస్తే మనకందరికీ తెలిసిన మాటే. 7వ అధ్యాయము 46వ వచనం. ఆ బంట్రోతులు ఆ మనుషులు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదనిది. ఆయన మాటలో ఇన్ హిస్ వర్డ్ హీస్ డిఫరెంట్. మాట భిన్నంగా ఉంది, మాట ప్రత్యేకంగా ఉంది, పలుకు ప్రత్యేకంగా ఉంది. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు, నీ గమ్యం వ్యత్యాసంగా ఉందా? ప్రత్యేకంగా ఉందా? నీ అనుబంధం ప్రత్యేకంగా ఉందా? అంతేకాకుండా నీ జ్ఞానం ప్రత్యేకంగా ఉందా? నీ మాట ప్రత్యేకంగా ఉందా? యేసు ప్రభు ఈ 4 విషయాల్లో ప్రత్యేకంగా ఉన్నాడు. మనం ఎలా ఉన్నాం? ఆయన బిడ్డలమైన మనం ఎలాగున్నాం? దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చినట్టు మంచి దినము కొరకై, మాకిచ్చినటువంటి సందేశము కొరకై, మాకు తెలియజేసిన మాటల కొరకై మీకు వందనాలు. నీవు ప్రత్యేకమైన వాడివని, మేము కూడా ప్రత్యేకమైన వాళ్ళుగా ఉండాలని. నీవు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నీవు పరిపూర్ణుడు కనుక మేము కూడా పరిపూర్ణుడుగా ఉండాలి. నీవు ఈ లోకంలో ఎట్టివాడుగా ఉన్నా మేము కూడా అట్టివాడుగా ఉండాలని మీ మాటల ద్వారా మేము తెలుసుకుంటున్నాం. నీవు గమ్యాన్ని కలిగి ఉండడంలో, అనుబంధాన్ని కలిగి ఉండడంలో, జ్ఞానము కలిగి ఉండడంలో, నీవు మాట మాట్లాడడంలో నువ్వు ప్రత్యేకమైన వాడివిగా ఉన్నావని, అట్టి అనుభవాల్లోకి మీరు మమ్మల్ని తీసుకున్నామని, మిమ్మల్ని అనుసరిస్తూ ముందుకు సాగుతూ సాయం చేయమని మీరు తెలియజేసిన మాటల కొరకై మిమ్మల్ని మరొక పర్యాయం స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయంలో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.